హాయ్ అండి, అందరికీ డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. జూన్ 16 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే కామెంట్ అండ్ లైక్ నాకు చాలా బూస్ట్ని ఇస్తాయి. అయితే సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇండియా అండ్ స్లోవేకియా మధ్య కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి ఏర్పరచుకున్నారు. పిఎం మోడీ స్లోవేకియా పర్యటనకు వెళ్ళారని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ స్లోవేకియా కంట్రీకి పిఎం మోడీ ఫస్ట్ ఇండియన్ పిఎం అనమాట, స్లోవేకియా కంట్రీ ఏర్పడాక. అయితే ఈ స్లోవేకియా కంట్రీ అనేది యూరోపియన్ యూనియన్ అండ్ నాటోలో సభ్యదేశం. ఈ స్లోవేకియా కరెన్సీ వచ్చి యూరో, క్యాపిటల్ వచ్చి బ్రటిస్లావా. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది యుఎస్ మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం అయింది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే వార్ అండి. ఈ వార్ వల్ల ప్రపంచం మొత్తం చాలా ఇబ్బంది పడుతుంది, ఈ పెట్రోల్ గ్యాస్ ప్రాబ్లం అయ్యి. అయితే దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది దేనికోసం అంటే ఇరాన్ మరియు ఓమన్ మధ్య ఉంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది. అయితే ఈ పర్షియన్ ఆఫ్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీని కలుపుతుంది ఈ హార్మోజ్ అనేది. మెయిన్ పాయింట్ హార్మోజే కాబట్టి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఏ కంట్రీల మధ్య ఉంది అనేది ఎగ్జామ్లో రావచ్చు, లేదా పర్షియన్ ఆఫ్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీకి ఏది కలుపుతుంది అని కూడా అడగవచ్చు. అలాగే యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, తెలుగులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కూడా శాశ్వత సభ్యదేశం అవ్వాలని కొన్ని దేశాల నుంచి సపోర్ట్ కోసం ట్రై చేస్తుంది. అయితే ఆల్రెడీ శాశ్వత సభ్య దేశాలు ఏవంటే యుఎస్ఏ, రష్యా, చైనా, యూకే అండ్ ఫ్రాన్స్. ఆ తర్వాత గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 వచ్చిందండి. ఈ పీస్ ఇండెక్స్లో ఐస్లాండ్ అనేది టాప్. ఈ పీస్ ఇండెక్స్ని, గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఐఈపీ రిలీజ్ చేస్తుంది. ఐఈపీ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు తెలిస్తే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ కోసం స్టే ట్యూన్ డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.